అవకాశం ఉంటుంది. అట్లాంటి మేనేజ్మెంట్ కథలు నడుస్తూ ఉంటాయి. అట్లాంటి సందర్భాలలో అక్కడ అబ్జెక్షన్ అన్నటువంటిది. సాధారణంగా ఏం చేస్తారంటే ఏ హింసాత్మక సంఘటన జరగకపోతే ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా రాసియడు తన దగ్గర తేడా జరిగిందని. కేవలం ఇప్పుడు ఇదివరకు ఏంటో బ్యాలెట్ పేపర్ పోవడమో లేకపోతే ఇంకు పోయడమో ఇట్లాంటివి చేసినప్పుడు రాసి ఇచ్చేవాళ్ళు. మిగతా టైంలో రిగ్గింగ్లు జరిగినా కూడా పట్టించుకునేవాళ్ళు కాదు, ఏం లేదని రాసి ఇచ్చేవాళ్ళు. అందుకనినే మళ్ళీ ఈ పెట్టుకొచ్చింది లైవ్ స్ట్రీమ్ కెమెరాలు ఇట్లాంటివన్నీ. నిజంగా చిత్తశుద్ధి ఎన్నికల సంఘం దగ్గర ఉంటే ప్రతి పోలింగ్ బూత్లోనూ ప్రతి చోట కూడా పెట్టచ్చు సీసీ కెమెరాలు. ఎందుకు పెట్టరు? ఆ టైంలో కెమెరాలకు సంబంధించినటువంటి స్వచ్ఛందంగా ఎవడు సేవ చేస్తాడో రండి అని చెప్తారు. స్వచ్ఛందంగా ఎవడు సేవ చేయడు. రాజకీయ పార్టీల వాళ్ళే కెమెరాలు పెడతారు అక్కడ. రాజకీయ పార్టీల తరపునే కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు చేసి ఆ పని చేస్తారు. రాజకీయ పార్టీల వాళ్ళు డబ్బులు ఇస్తాయి. కరెక్ట్గా రిగ్గింగ్ చేసే టైంకి ఆ పని చేయవు అవి లైవ్ స్ట్రీమింగ్లు. ఇవన్నీ పెద్ద ఇదేమంటారంటే ప్రజాస్వామ్యం అనేటువంటి పెద్ద వృక్షంలో పుచ్చు అనమాట అదంతా. అది మనకి తెలుసు, మనం అంతా కళ్ళెదురుగుండా చూస్తుంటాం. అవన్నీ నాటకాలు తప్పించి మరి ఏముండదు. ఇప్పుడు టీచర్ల విషయమైనా ఏదైనా సరే ఖచ్చితంగా టీచర్లకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్లు వ్యతిరేకించేస్తున్నారండి. ఏం చేస్తారు? దొంగ ఓట్లు వాళ్ళు వెళ్ళి వేస్తారా పోలింగ్ బూత్ లో? వేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన ఏజెంట్ పర్లేదు సార్ మీరు వేసుకోండి సార్, మీరు అందరు కడుపు మంటతో ఉన్నారు కదా అని